హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ప్లీజ్ లైక్ మై వీడియో, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. గులాబీలు ఇంత సమ్మర్లో కూడా గుత్తులుగా పూయాలి అంటే ఈ ఫర్టిలైజర్స్ ఇచ్చి ముందైతే పువ్వులు పూసిన తర్వాత ఇలా మొక్కకైతే చేయండి. తప్పకుండా పువ్వులు అయితే గుత్తులు గుత్తులుగా బిరుగా పూస్తాయి. ఇక్కడైతే నాకు గులాబీలు అయితే చాలా బాగా వచ్చినాయి. ఇది ఫ్లవరింగ్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఏం చేశాను అనేది మీకు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను మొత్తం కూడా. ఇప్పుడైతే పువ్వులు పూసాక మొత్తం పువ్వులు అయిపోయిన తర్వాత మొక్కనైతే ఈ విధంగా చేసి ఇలాంటి ఫర్టిలైజర్స్ ఇస్తేనే మళ్ళీ చిగుళ్ళు వచ్చి మొగ్గలైతే గుత్తులు గుత్తులుగా ఇలా మొగ్గలైతే వస్తాయి. తప్పకుండా ఇదైతే ట్రై చేయండి. ఈ సమ్మర్లో కూడా మీకు గులాబీ పువ్వులు ఎక్కువగా పూయాలి అంటే. మామూలుగా అయితే ఈ సమ్మర్లో ఎలా ఉంటుందంటే ప్రతి ఒక్క పువ్వులు పూస్తాయి మనం ఇచ్చే పోషకాలను బట్టి, కానీ చిన్న సైజులో పూస్తాయి, కలర్ కూడా చేంజ్ అవుతూ ఉంటాయి. అలా కాకుండా సమ్మర్లో సైతం కూడా పువ్వులు అధికంగా పూయాలంటే ఈ కేర్ మాత్రం తప్పకుండా తీసుకోవాలి. మిగతా సీజన్ల కంటే ఈ సీజన్ చాలా ఇంపార్టెంట్ మొక్కలకి. ఇప్పుడు కాపాడుకుంటేనే మొక్కలకు మనకు మళ్ళీ వర్షాకాలం వింటర్లో కూడా చాలా బాగుంటాయి. అందుకే వాటికి అధికంగా పోషకాలు అయితే ఖచ్చితంగా ఇవ్వాలి ఫ్రెండ్స్. గులాబీలకు సీజన్తో పని లేకుండా ఇలా గుత్తులుగా అయితే మొగ్గలు వచ్చి పువ్వులు అయితే విరగపోస్తాయి. దానికి నేను ఇస్తున్న ఫర్టిలైజర్ కూడా చూపిస్తాను. ఇవి పువ్వులు అయితే ఇంత చక్కగా పూయడానికి ముందు నేనేం చేశాను, ఎలా ఇంత చక్కగా మొగ్గలు వచ్చాయనేది కూడా, ఎండాకాలంలో కూడా ఎంత చక్కగా బ్లూమ్ అవుతున్నాయంటే దానికి రీజన్ మనం ఇచ్చే పోషకాలు ఒకటి, వాటికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఒకటి. అందుకే వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి, మీకు చాలా యూజ్ అవుతుంది ఇది. ఇలా నాకు పువ్వులన్నీ పూసిన తర్వాత పెద్ద పెద్ద కొమ్మలు, ఎండిపోయిన ఆకులు, కొన్ని ఆకులు లేకుండా ఎండిపోయి చిగుర్ల దగ్గర ఎండిపోయి ఉంటాయి. అలాంటి వాటికి వేస్ట్గా పోషకాలు అయితే వెళ్ళిపోతూ ఉంటాయి. మంచిగా ఇలా కట్ చేసినాం అనుకో, ఇక ఇలా ఆకులు లేకుండా చివరి భాగంలో ఉంటాయి కదా, అలాంటివి ఇట్లా పువ్వులు పూసిన ఎండిపోయిన దగ్గర కూడా ఇట్లా కట్ చేసుకున్నాం అనుకో మంచిగా చిగుళ్ళు వస్తాయి. అధికంగా కొమ్మలు కూడా ఎక్కువగా ఉండకూడదు. కొమ్మలు ఎక్కువ ఉంటే పువ్వులు ఎక్కువ రావు. మనము అప్పుడుప్పుడు కొమ్మలన్నీ కట్ చేస్తూ ఉంటే మొక్క అనేది బుషీగా అవుతుంది. అవి చిగుర్లు అనేది మంచిగా వచ్చేసి ఆ చిగుర్ల దగ్గర మనం కట్ చేస్తాం కదా, అప్పుడు మనకు గుత్తులు గుత్తులుగా వస్తాయి పువ్వులు. గుత్తులు గుత్తులుగా మొగ్గలు వచ్చేసి పువ్వులు అయితే పూస్తాయి. నేనైతే ఫస్ట్ నుంచి కూడా చేసేది ఇదే. గులాబీ మొక్కకు ఇలా చేయటమే చాలా బెస్ట్. ఎందుకంటే మంచిగా గుత్తులుగా ఫ్లవర్స్ అయితే వస్తాయి. నేను కట్ చేసిన ఒక వారం తర్వాత చూసారు కదా, చిగుళ్ళు చూడండి ఎంత బాగా వచ్చినాయో. ఈ చిగుళ్ళ నుంచే మొగ్గలు అయితే వస్తాయి. ఈ ఎండాకాలం అయితే ఒకటి చేయండి. నావి పెద్ద పెద్ద పాట్స్లో ఉన్నాయి కాబట్టి వాటిని ఎట్లనైనా సరే ఒక 1 అవర్ అట్లా ఎండబడేటట్టే చూసుకోవాలి. చూడండి ఎంత మంచిగా వచ్చినాయి చిగుర్లు అయితే. ఇట్లా కట్ చేసి చిగుర్ల టైంలో ఉన్నప్పుడు నేనైతే ఈరోజు పప్పు కడిగిన, బియ్యం కడిగిన, గంజి వంచినవి కూడా ఇందులో చేసుకున్నాను. వాటరు 3, ఇందులో ఒక బెల్లం పౌడర్ అయితే 1 టేబుల్ స్పూన్ అంతా బెల్లం పౌడర్ అయితే వేస్తున్నాను. వేసేసి అప్పటికప్పుడు మనం ఎగ్స్ ఉంటాయి కదా, ఆమ్లెట్ వేసుకున్నవి అప్పటికప్పుడు వేసుకునేవే తీసుకోవాలి. ఎందుకంటే అందులో ఉండే ఎగ్ సోన ఏదైతే ఉందో అది వాటర్లో కలిపేసి మనం మొక్కలకి ఇచ్చినందుకు గులాబీ మొక్కలకు చాలా బాగా పనిచేస్తుంది. ఇప్పుడు ఇందులో బెల్లము, గంజి, బియ్యం కడిగిన వాటర్, పప్పు కడిగిన వాటర్, ఇవి అప్పటికప్పుడు మార్నింగ్ వేసుకున్న ఎగ్ ఆమ్లెట్ వేసుకున్నవి ఒక 2 తీసుకొని అయితే ఇలా బాగా క్రష్ చేసుకొని మొత్తం కూడా క్రష్ చేసుకొని అటు ఇటు తొర్లించుకోవడమే. బాగా క్రష్ చేసిన తర్వాత ఇంకో బకెట్లోకి బాగా షిఫ్ట్ చేసుకొని అదంతా కూడా బాగా క్రష్ చేసి వాటర్లో కలిసిపోయిన తర్వాత ఈ వాటర్ని మళ్ళీ ఇంకో కొంచెం ప్లెయిన్ వాటర్తో డైల్యూట్ చేసి ఇవ్వాలి. ఇవి కూడా నిన్నటివి, ఇవి నిన్న బియ్యం కడిగిన వాటర్, అవి కూడా ఇందులో కలుపుకున్నాను. 2 ఇందులో కలిపేసుకొని అసలు ఇందులో ప్లెయిన్ వాటర్ కూడా ఇంకా చాలా కలపాలి. కాకపోతే ఇది ఎండ టైం, చాలా ఎండగా ఉంది. ఇప్పుడేదో జస్ట్ చూపించడానికి అలా ఇస్తున్నాను. అయితే మళ్ళీ ఈవినింగ్ మళ్ళీ ఇంకొక బకెటెడ్ వాటర్ అయితే కలిపేస్తాను. ఇప్పుడైతే ఎండ అయితే ఘోరంగా ఉంది. అసలు 7కే ఫుల్ ఎండ వస్తుంది. అందుకే కొన్ని అయితే ఇచ్చేసి ఈవినింగ్ మళ్ళీ ఇస్తాను. చూసారు కదా, ఎండాకాలము ఇగో ఇలా ఉంటాయి మొగ్గలు అయితే. ఎలా ఉన్నాయి చూడండి, చిన్నగా వస్తున్నాయి. మనం కొంచెం నీట్గా పెట్టుకున్నాం అనుకో పెద్దగా చూడండి, పువ్వులు కూడా నల్లగా అయిపోతున్నాయి. ఇది ఆ వాటర్ ఇచ్చిన 15 డేస్ తర్వాత అన్నమాట ఈ ఫ్లవర్స్.
ఎండాకాలం కూడా ఆ ఎండ తాకిడికి నల్లగా అయిపోతుంది. అందుకే నేను కొంచెం నీళ్ళలోకి షిఫ్ట్ చేసుకోవాలనుకున్నా కూడా ఎటు చూసినా నాకు ఎండే పడుతుంది. అందుకే ఇటు సైడ్ అంటే 12 తర్వాత కొంచెం 11-12 తర్వాత నీడైతే వస్తుంది. మళ్ళీ 2కి ఆపోజిట్ నుంచి మళ్ళీ ఎండ పడుతుంది. అందుకే పువ్వులు ఇలా నల్లగా అయిపోతున్నాయి. ఇంకా అంతే ఎండాకాలం ఇక అంతే. అలా పడకూడదు అనుకుంటే ఇంకా గ్రీన్ నెట్ షేడ్ కట్టుకోవాలి. ఇంకా అదంత పెద్ద ప్రాసెస్, ఇంకా అదేం చేయలేమని నేనైతే ఏం కట్టట్లేదు. చాలా బాగా వస్తున్నాయి ఫ్లవర్స్ అయితే. ఇలా ఇప్పుడు నేను చేసుకున్నది ఎక్స్పెషల్ గులాబీ మొక్కలకి ఇచ్చాను, కానీ అన్ని మొక్కలకి ఇవ్వచ్చు. అన్ని మొక్కలు కూడా చక్కగా పువ్వులు అయితే బ్లూమ్ అయితే మీరు చూస్తున్నారు కదా, అన్ని ఫ్లవర్స్ కూడా. ఇంకా కొన్ని కోస్తాను, కొన్ని చూడండి స్టార్టింగ్లోనేమో ఇట్లా 2-3 గుత్తులుగా పూస్తాయి. మళ్ళీ ఇక్కడ చూడొచ్చు పైన కూడా ఎంత బాగా వస్తాయి అంటే బంచెస్కి వస్తాయి ఇలా కట్ చేయడం వల్ల. మెయిన్ కట్టింగ్ అయితే ఖచ్చితంగా చేయాలి. కట్ చేసి ఇలా అయితే ఫర్టిలైజర్స్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. తప్పకుండా మీ గార్డెన్లో కూడా గుత్తులుగా పువ్వులు అయితే వస్తాయి. ఎండాకాలము మొక్కలకి చాలా కేర్ అయితే ఖచ్చితంగా తీసుకోవాలి. వాటికి ఎంత వాటర్ వేసినా ఎవాపరేట్ అయిపోయినప్పుడు వాటి మొదట్లో మంచింగ్ చేసుకోండి. ఎండిపోయిన ఆకులు కానీ, లేకపోతే కొబ్బరికాయ కొట్టినప్పుడు కొబ్బరి పీచు వస్తుంది కదా, అది లేదంటే కొబ్బరికాయలు అమ్మే వాళ్ళ దగ్గర కూడా ఆ కొబ్బరి పీచు తెచ్చుకొని మొక్క మొదట్లో వేసినామనుకో, మనం వాటర్ ఇచ్చినప్పుడు మంచిగా అక్కడ అంటే తడి ఎప్పుడు ఎవాపరేట్ అయిపోకుండా, డ్రై అవ్వకుండా కొంచెం మన సాయిల్కి తేమనైతే అందిస్తుంది. ఇలాంటివన్నీ ఎండాకాలం అయితే ఖచ్చితంగా పాటించాలి మన మొక్కలకి. లేదంటే ఇక మొక్కలు దారుణంగా అయితే తయారవుతాయి. ఎలా అంటే మనం ఎంత వాటర్ ఇచ్చినా కూడా ఇంక ఇవన్నట్టే కనిపిస్తూ ఉంటాయి. ఒక్కరోజు వాటర్ వేయకపోతేనైతే ఇంక అంతే సంగతులు అన్నట్టుంది. ఈసారి ఎండకు మాత్రం ఒక్కరోజు వేయకపోయినా సరే చూడండి ఎండకు ఎట్లా మొగ్గలున్నా కూడా ఇట్లా మొత్తం కూడా ఎలా అయిపోయినాయో, వాడిపోయినట్టు. మనం పువ్వులు కూడా చూడండి అంతే. ఎండలు కూడా అంత బీభత్సంగా ఉన్నాయి, దానికి మనం ఏం చేయలేము అసలు. ఇలా మొగ్గలు గుత్తులుగా పువ్వులు కూడా పూయాలి అంటే ఖచ్చితంగా ఈ ఫర్టిలైజర్స్ అయితే ఇవ్వండి. ఎగ్ అనేది లేదంటే టీ పౌడర్ కూడా చాలా గులాబీ పువ్వులకైతే హెల్ప్ చేస్తుంది. నా గార్డెన్లో అయితే అన్ని రకాల గులాబీలు కూడా చాలా చక్కగా బ్లూమ్ అయితే ఎప్పుడైనా సరే. ఇక్కడ చూడండి ఇదేమో పింకు, లైట్ పింకు, ఇదేమో థిక్కు పింకు, దేశీవి అన్నమాట అవి. ఇదేమో ఇంకొకటి, ఇది కొంచెం ఈ పువ్వులు కొంచెం ఎక్కువ రోజులే ఉంటాయి మొక్క మీద, అవైతే ఉండవు. ఒక్కరోజు అయితే చాలు మొత్తం కూడా వాడిపోతూ ఉంటాయి. ఇది మొన్న మీకు చూపించాను కదా, ఆలు తొక్కలు, నిమ్మకాయలు అదే మనం వాడేసుకున్న నిమ్మ తొక్కలు, ఆలు తొక్కలు కానీ ఆలు ముక్కలు ఏవైనా సరే మిక్సీ చేసేసుకొని ఇలా వాటర్లో డైల్యూట్ చేసి ఇచ్చిరనుకో, ఇది కూడా చాలా బాగా పనిచేస్తుంది. ఇది మొన్న ఇచ్చాను కదా, మళ్ళీ నేను ఆలు కర్రీ చేసుకున్నప్పుడు ఆ తొక్కలు అయితే వచ్చినాయి. ఇంకా నిమ్మకాయ తొక్కలు కూడా ఉండే. ఈసారి నిమ్మకాయ తొక్కలు, ఆలు ఫీల్ ఏదైతే ఉందో అవన్నీ కలిపి మిక్సీ పట్టి ఇలా అయితే మొక్కలకైతే ఇస్తున్నాను. ఇలా కనకాంబరాలకు, గులాబీలకు, ఇంకా అన్ని మొక్కలకి, మల్లె మొక్కకు అన్నిటికైతే ఇస్తున్నాను. నేను చేసుకున్న ఫర్టిలైజరు నాకు అవైలబుల్గా అన్నీ ఉంటే మళ్ళీ చేస్తూనే ఉంటాను వారానికి ఒకసారి. మళ్ళీ నా దగ్గర నిమ్మకాయ తొక్కలు చాలా అనిపించినాయి. నేను ఆలు కూడా ఒక 1/2 కేజీకి పైగానే ఆలు కర్రీ చేసినప్పుడు తొక్కలు కూడా చాలా వచ్చినాయి. ఎందుకు వేస్ట్గా పడేయాలని చెప్పేసి మంచిగా దీని రిజల్ట్ బాగా అనిపించింది. అందుకే వెంటనే చేసుకున్నాను. మళ్ళీ చేసి అన్ని మొక్కలకు ఏ ఫర్టిలైజర్ అయినా అన్ని మొక్కలకి ఇవ్వండి. చాలా చాలా బెస్ట్ రిజల్ట్ అయితే ఉంటుంది. ప్రతి ఒక్కటి ఇదేం పని చేస్తుందిలే అని అలా తీసి పడేయకండి. ఇక్కడ చూడండి దొండ మొక్క చాలా నీళ్ళు వేసి తాగట్లేదు, దాని మధ్యలో పేపర్లు వేసి పెట్టాను ఎవాపరేట్ అయిపోకుండా. పువ్వులు కూడా చూడండి ఎంత బాగా వచ్చినాయి. ఈరోజు మార్నింగ్, ఇది సాటర్డే మార్నింగ్ పువ్వులు అయితే కోసా, చాలా బాగా వస్తున్నాయి కలర్గా. ఇవి నీడకి షిఫ్ట్ చేసినా కూడా ఇక్కడ కూడా ఏం నీడ పడట్లేదు. ఇదైతే మార్నింగ్ 7:30కే చూడండి ఎంత ఎండ వచ్చింది అసలు. భయంకరమైన ఎండ అయితే ఖచ్చితంగా వస్తుంది ఫ్రెండ్స్. ఈసారి ఎండలు చాలా ఎక్కువే ఉన్నాయి. అందుకే అసలు ఎప్పుడైనా నేను ఎర్లీ మార్నింగే కోస్తాను. అయినా అంత పొద్దున కూడా ఎంత ఎండగా అనిపిస్తుందంటే, మొక్కలకు ఈవినింగ్ వాటర్ వేస్తాను కదా, మళ్ళీ మార్నింగ్ చూసేసరికి కూడా ఈ ఎండాకాలం అంత ఎక్కువ అనిపిస్తుంది. కొంచెం వేయనట్టే అనిపించింది, అంతగానో వస్తున్నాయి. ఇక్కడ చూడండి ఇంకా కొన్ని మొగ్గలు చూడండి ఎట్లా అయిపోతున్నాయి ఎండకి.
చూసారు కదా ఫ్రెండ్స్, ఈ ఫర్టిలైజర్ అయితే ఈ సింపుల్ ఫర్టిలైజరు ఇచ్చి మీ మొక్కలకు ఇచ్చారనుకో అద్భుతమైన రిజల్ట్ అయితే ఉంటుంది. వీటిపైన మీకు ఎటువంటి డౌట్ లేదు, ఉంటే మాత్రం కామెంట్లో అడగండి, తప్పకుండా రిప్లై చేస్తాను. బియ్యం కడిగిన వాటర్, పప్పులు కడిగిన వాటర్లోనే నేను ఎగ్ షెల్స్ అప్పటికప్పుడు ఆమ్లెట్ వేసుకునే ఎగ్ షెల్స్ అయితే ఇందులో బెల్లం కూడా వేసాను, 1 టేబుల్ స్పూన్ అంతా ఎగ్ షెల్స్ ఇందులో క్రష్ చేసి ఇంకా వాటర్లో డైల్యూట్ చేసి ఇంకా డైరెక్ట్గా ఇవ్వడమే. బెల్లం పౌడర్ వేసుకున్నాను కాబట్టి అందులో కలిసిపోయింది. ఒకవేళ మీకు బెల్లం పౌడర్ కలవలేదంటే ఒక 1 అవర్ అలా పక్క పెట్టేసి వేసుకొని ఇవ్వండి. మీరు ఎగ్గు తినని వాళ్ళైతే ఎగ్గు వదిలేసి ఇందులో టీ పౌడర్ కలిపేసి ఇవ్వండి, చాలా బాగా పనిచేస్తుంది. ఆనియన్ పొట్టు కూడా ఇందులో కలిపి ఇవ్వండి, అలా అయినా బాగుంటుంది. తప్పకుండా అయితే ఒకసారి అయితే ట్రై చేసి రిజల్ట్ కూడా ఎలా వచ్చిందో కామెంట్లో తెలియజేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్లో అడగండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సపోర్ట్ మీ. లైక్ చేసినప్పుడైతే హైప్ మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్.